కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో విద్యా వ్యవస్థ నీరుగారిపోతోంది. కాంగ్రెస్ పాలనలో గురుకులాలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. అదే శిథిలమైన భవనాల్లో కూడా అరకొర వసతుల నడుమ కొనసాగుతుండగా విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లా లింగంపల్లిలో గురుకులం కుప్పకూలింది. ఈ ఘటనలో 3 విద్యార్థులు గాయపడగా ఆసుపత్రికి తరలించారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ రేవంత్ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో గురుకులాలు సమస్యలకు నిలయంగా మారాయని మండిపడ్డారు. ప్రభుత్వ అలసత్వం కారణంగా గురుకుల పాఠశాలలు సమస్యల వలయంలో చిక్కుకుంటున్నాయి. పేద విద్యార్థులకు అన్ని రకాల వసతులు కల్పించి నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలల్లో సమస్యలు తిష్టవేశాయి. కొన్ని గురుకుల పాఠశాలలకు పక్కా భవనాలు లేకపోవడంతో అద్దె భవనాల్లో కొనసాగిస్తున్నారు. గురుకుల వసతి గృహాల్లో విద్యార్థులు సమస్యలతో సావాసం చేస్తున్నారు. కొన్ని చోట్ల వసతి గృహాలు, గురుకులాల భవనాలు శిథిలావస్థలో చేరాయి. బిల్డింగ్ ఎప్పుడు కూలుతుందో అని విద్యార్థులు భయాందోళనలో బిక్కుబిక్కుమంటున్నారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పెట్టకపోవడంతో విద్యార్థులు అర్ధాకలితో అలమటించాల్సి వస్తుంది. అనేక చోట్ల పిల్లల సంఖ్యకు అనుగుణంగా మరుగుదొడ్లు, స్నానపు గదులు లేకపోవడంతో అష్టకష్టాలు పడాల్సిన దుస్థితి నెలకొంది. సంగారెడ్డి జిల్లా లింగంపల్లి శివారులోని గురుకుల పాఠశాలలోని హాస్టల్ భవనం మంగళవారం మధ్యాహ్నం కుప్పకూలింది. ఆ సమయంలో విద్యార్థులు అక్కడ లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మధ్యాహ్నం భోజనానికి అదే భవనంలోకి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ముందుగా చేరుకున్న 3 విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు హాస్టల్ చేరుకుని ప్రిన్సిపల్ పై ఫైర్ అయ్యారు. 40 ఏళ్ల క్రితం నిర్మించిన భవనం శిథిలావస్థకు చేరుకున్నా పట్టించుకోరా అని విరుచుకుపడ్డారు. విద్యార్థుల ప్రాణాలకు హాని జరిగి ఉంటే పరిస్థితి ఏంటని నిలదీశారు. అధికారులు వెంటనే కొత్త భవనాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గురుకుల వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. గురుకులాల పరిస్థితి కేసీఆర్ హయాంలోనే బాగాలేదని, రేవంత్ రెడ్డి పాలనలో అద్భుతంగా ఉందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ చెప్పడం హాస్యాస్పదమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. ఎక్కడ అద్భుతంగా ఉన్నాయో చూపించాలని సవాల్ విసిరారు. లక్ష్మణ్ అవగాహన లేమితో మాట్లాడుతున్నారని విమర్శించారు. 22 నెలల కాంగ్రెస్ పాలనలో గురుకులాల్లో 110 మందికి పైగా విద్యార్థులు వివిధ కారణాలతో చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది విద్యార్థులకు తిండి పెట్టని అసమర్థ ప్రభుత్వమని మండిపడ్డారు. పేదల కోసం కేసీఆర్ గారు ఈ బ్రహ్మాండమైనటువంటి గురుకుల పాఠశాల వ్యవస్థ నిర్మాణం చేసినటువంటి విషయం తెలంగాణ ప్రపంచానికి అందరికీ కూడా తెలుసు. మీకు అర్థమైతలేదు, మీ కర్మ, మేమేం చేయలేం. నిన్న ఏమంటావు నువ్వు? కేసీఆర్ గారు చదువు కోసం ఒక్క స్కీమ్ కూడా తీసుకురాలేదట. అవగాహన లేని మంత్రి, నిన్నగాక మొన్న మంత్రి అయినవు. మాట్లాడే ముందు విషయాలు తెలుసుకోనన్నా మాట్లాడాలి. అసలు గురుకుల పాఠశాల వ్యవస్థ గురించి కానీ, విద్యారంగం గురించి కానీ, ఈ రాష్ట్రంలో తీసుకున్నటువంటి కొత్త స్కీమ్స్ కానీ, అనేక ఇన్నోవేటివ్స్ కానీ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి విషయం నీకు అర్థం కాకపోతే మేము ఏం చేయలేం. ఇక ఇంత దిక్కుమాలిన ప్రచారం చేస్తుంటే ఇక అంతకంటే దురదృష్టం ఏముంటుంది? గురుకులాల్లో కాంట్రాక్టు ఉద్యోగులకు 5 నెలలుగా జీతాలు చెల్లించడం లేదని కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా కళ్లు తెరిచి గురుకులాల స్థితిగతులు మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. ఊహల్లో ఊరేగుతూ కేసీఆర్ పై అనవసర విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. గురుకులాల్లో జీవో 17 తెచ్చి 9,000 మంది చిన్న కాంట్రాక్టర్లు పొట్టగొట్టారని, 5-6 నెలలుగా వారికి బిల్లులు ఇవ్వకపోగా ఇప్పుడు వారి సేవలనే వద్దనుకుంటున్నారని విమర్శించారు. గురుకులాల్లో కోడిగుడ్ల ధర పెంచి 600 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని, ఇందులో మంత్రి లక్ష్మణ్ వాటా ఎంతో చెప్పాలని డిమాండ్ చేశారు. గురుకులాల్లో చనిపోయిన 110 మంది విద్యార్థుల కుటుంబాలను పరామర్శించే తీరిక మంత్రికి లేదా అని ప్రశ్నించారు. దుర్మార్గమైనటువంటి పాలన వల్ల ఈ 22 నెలల కాలంలో మీ ఘనత వహించిన ప్రభుత్వం తీసుకున్నటువంటి దరిద్రపు నిర్ణయాల వల్ల మరి ఎంత ఘోరంగా ఈ గురుకుల వ్యవస్థ తయారైందో చూస్తేనే చాలా దీనమైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. దాదాపుగా 110 మంది పిల్లలు చనిపోయినారు వివిధ కారణాలతోటి. విద్యార్థుల యొక్క బంగారు భవిష్యత్తును ఇలా
మీరు పణంగా పెట్టి రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో దేశానికి ఆదర్శంగా నిలిచిన గురుకులాలు నేడు దీనావస్థలో కనిపిస్తున్నాయి. విద్యార్థుల వరుస మరణాలు, ఫుడ్ పాయిజన్ ఘటనలు గురుకులాల ప్రతిష్టను దిగజారుస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా గురుకులాలు, సాంఘిక సంక్షేమ హాస్టల్ అంటేనే జంకుతున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. గురుకులాల పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోంది.